మాట్లాడలేదండి. కానీ మా ఇల్లు పీకెత్తే ఇంకా పెద్ద డెవలప్ చేస్తాం. పుస్తకాల పేరు చెప్పి పుస్తకాలు ఎక్కడో 12 సంవత్సరాలకు ఒకసారి వస్తాయి సార్. దాన్ని మేము కాదంటలేదండి. ఆ 4 రోజులు 5 రోజులు ఉండి పుస్తకాలు వెళ్ళిపోతాయండి. దానికోసం 12 రోజులు ఉండి పుస్తకాలు వెళ్ళిపోతాయండి. దానికోసం మరి కొంపలు పీకేయడం ఎంతవరకు సంబంధం అండి? గోదావరి పుస్తకాలు ఎక్కడ గోదావరిలో జరుగుతాయి. అలాగా కోటిపిల్లి అని జొన్నార్ సెంటర్ అలా జరుపుకుంటూ పోతారండి. కానీ ఇక్కడ ఇల్లు పీకేయడం ఇదేం దారుణం అండి. ఎమ్మెల్యే గారు మేము విన్నవించుకున్నాం. ఇప్పటి నుంచో మేము ఇక్కడే ఉన్నామండి. మా ఇల్లు తీయకుండా ఇక్కడే పట్టాలు ఇచ్చి వాళ్ళకిలాగే మాకు కూడా ఇక్కడ పక్కా గృహాలు నిర్మించాలని కోరుకుంటున్నామండి. వైఎస్ఆర్సీపీ తరఫున అందరూ ఫైట్ చేస్తామండి. ఎవరు ఊరుకోమండి అని మేము అందరూ సమీనంగా మనం చేస్తామండి. కూలి పనులు చేసుకుంటూ నిచ్చెనలు తయారు చేసుకుంటూ ముట్టలు అల్లుకుంటూ ఒక్కొక్క పాకలో దాదాపు 2-3 కుటుంబాలు నివాసం ఉంటున్న సందర్భంలో 2027 గోదావరి పుణ్యక్షేత్రానికి పుష్కరాలు వస్తుందని ఆ నెపంతో అన్ని కాలువల గట్లు అభివృద్ధి చేస్తామని చెప్పి నిరాశ లేనటువంటి పేద వర్గాలని ఎటువంటి ప్రత్యామ్నాయం లేకుండా తొలగించడానికి కుట్ర చేస్తే ప్రజాస్వామికవాదులు మాదిగ రిజర్వేషన్ పోరాట సమితి మందకృష్ణ మాదిగ గారి నాయకత్వం చూస్తూ ఊరుకోబోదని 2-3 కుటుంబాలు ఉన్న ఇళ్లలో ఎవరికో ఒకరికి టిట్కోలోనో ఎవరికో ఒకరికి జగనన్న కాలనీలోనో ఒక ఇల్లు ఇచ్చి అందులో ఉండబడే మిగిలిన కుటుంబాలను కూడా ఖాళీ చేయమన్నా అంటే ఇది అన్యాయం అని చెప్పి భారత రాజ్యాంగానికే వ్యతిరేకమని చెప్పి నేను సభ్యంగా విజ్ఞప్తి చేస్తూ ప్రత్యామ్నాయం కలిపి 15 సంవత్సరాలు పెట్టండి. ఒక గుడి కట్టుకుంటూ వచ్చేసండి. ఇదంతా నాదే స్థలం, ఇది దేవుడు ఉత్పత్తి అవుతున్నాడు ఇక్కడ అనేసండి. భక్తులకండి, మేము శివభక్తులు అండి, మేము అందరం పూజ చేసుకుంటామండి. ఆయన శివరాత్రి కాదు వస్తే మా ఊళ్ళో అందరికి వెళ్ళిపోయి అక్కడ కూడా సేవ చేస్తామండి. ఆ గుళ్ళోకి వెళ్ళి సేవ చేస్తామండి. అందరూ తగ్గట్టు డబ్బులు కూడా ఇస్తామండి. ఆయనకి ఎవరైనా ఇస్తామండి అందరం అండి. ఒక గుడి కట్టుకుంటేనండి అందరి దగ్గర పెద్ద పెద్ద రైతుల దగ్గర డబ్బులు తెచ్చుకుని సంద తెచ్చుకునండి ఒక గుడి కట్టేసండి. ఒక 50 ఏళ్ళు ఇస్తే ఒక 10,000 గుడిమే పెట్టండి. ఉన్న 40 ఏళ్ళు నొక్కేస్తాడు సార్. అయినా మాకు సంబంధం లేదు. ఎందుకో గుడిమే బతుకుతున్నాడు లేదా మార్కెట్ లేని ఇప్పటిదాకా ఊరుకున్నాం సార్. మేము దేవుడిని నమ్ముకుంటాం కదా, మా దేవుడే కదా, మా శివుడే కదా, మేము శివభక్తులమే కదా అనేసి ఊరుకున్నాం సార్. అయినా కానీ అతను వచ్చి సంవత్సరం పుస్తకాల పేరు చెప్పండి, మా పేదోళ్ళందరూ ఇల్లు ఖాళీ చేయించేస్తాను అంటున్నారు సార్. ఇది ఎక్కడ నాయం సార్? దేవుడు ఏ దేవుడు చెప్పాడు సార్ పేదోళ్ళు ఇల్లు ఖాళీ చేసేసి నన్ను నిలబెట్టండి